తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీస్ అధికారులంటే తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా తానలా మాట్లాడలేదన్నారు కౌశిక్ రెడ్డి. నిన్న వీణవంకలో జరిగిన గొడవలో మాట జారా అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరారు. సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వీణవంకలో జరుగుతుంది. ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను, నా సతీమణి, నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది. ఆడ మేము మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరియు హుజరాబాద్లో ఉన్న ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఐ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిండ్రో, ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈడ్చుకపోయారో మీ అందరు కూడా చూసారు. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ ప్రెషర్లో, ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతినుంటే వాళ్ళని నేను పర్సనల్గా అపాలజైజ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. సిపి గౌస్ మత మార్పిడులకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరింది. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేయడంతో సారీ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు కౌశిక్ రెడ్డి.